హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లను తీసుకునేటువంటి లబ్ధిదారులందరికీ నా నుంచి ఒక ముఖ్యమైన గమనిక. ప్రస్తుతము ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల యొక్క వివరాలను క్రాస్ చెక్ చేయమని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ఇలాగా లబ్ధిదారుల యొక్క వివరాలను క్రాస్ చెక్ చేశాక అందులో ఏ ఒక్క లబ్ధిదారుడి యొక్క వివరాల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే అటువంటి లబ్ధిదారులకు పెన్షన్లను నిలుపుదల చేయాలనైతే చెప్తూ ఉన్నారు. సో, నేను ఈ వీడియోలో మీకు ఏ విధంగా పెన్షన్ లబ్ధిదారుల యొక్క వివరాలను క్రాస్ చెక్ చేస్తూ ఉన్నారు, ఎవరెవరికి పెన్షన్స్ నిలుపుదల చేస్తారు, ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఏ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుంది, మీకు పెన్షన్లు వస్తాయా రావా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి, ఇలాగా అన్ని వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా వీడియోను ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ వీడియోను అంతమందికి రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల ఆసరా చేయూత పెన్షన్స్ తీసుకునేటువంటి లబ్ధిదారులందరికీ నా తరపున ఒక ముఖ్యమైన గమనిక. మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీ ఆఫీసర్లు, వార్డ్ ఆఫీసర్లు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటర్నల్‌గా ఫోన్ కాల్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో, ఫోన్ కాల్స్ చేశాక వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఒకసారి క్రాస్ చెక్ చేస్తారు. వాళ్ళందరినీ కూడా డేటా మొత్తం కూడా అడుగుతారనమాట. ఓకేనా? సో, ఇలాగా మీ యొక్క వివరాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారుడు ఉంటారో, ఆసరా పెన్షన్ లబ్ధిదారుడు, సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా లేడీ అనుకోండి. సో, వాళ్ళ యొక్క హస్బెండ్ నేమ్‌కి బదులుగా వేరొకరి నేమ్ గనక వివరాల్లో ఉన్నట్లయితే, అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్‌లను నిలుపుదల చేస్తారు. దాంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డ్‌కి, మీ మొబైల్ నంబర్‌కి లింక్ లేకపోయినా సరే, మీ అడ్రెస్‌లో ఏవైనా లోటుపాట్లు ఉన్నా సరే, దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్‌కి, మీకు ఈ పెన్షన్స్‌కి సంబంధించి డేటాలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్‌కి, అంటే వయస్సుకి ఏమైనా తేడాలు వచ్చినా సరే, అలాగే మీరిచ్చినటువంటి డాక్యుమెంట్స్‌లో ఏవైనా లోపాలు ఉన్నా సరే, మీకందరికీ కూడా పెన్షన్‌లను నిలుపుదల చేస్తారు. డేటా మొత్తం కూడా అన్నిట్లో ఈక్వల్‌గా మ్యాచ్ అవ్వాలి. మీ ఆధార్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్, ఓటర్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్, మీ వయసు మొత్తం కూడా అన్నిట్లో మ్యాచ్ అవ్వాలి ఫస్ట్. దాని తర్వాత మీ అడ్రెస్ ప్రూఫ్ మొత్తం కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఆధార్ కార్డ్‌కి, మొబైల్ నంబర్‌కి ఖచ్చితంగా లింక్ అయ్యుండాలి. ఇలా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్‌లను కొనసాగిస్తారు. లేదా మీకేవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే ప్రస్తుతం పెన్షన్‌లను నిలుపుదల చేస్తారు అంతే. తొలగించరనమాట. సో, మీరెప్పుడైతే ఈ డేటాను ఈ యొక్క లోటుపాటన్నిటిని కూడా మళ్ళా సరిచేసుకుంటారో, అప్పుడు మరలా మీకు పెన్షన్‌లను కంటిన్యూ చేస్తారనమాట. ఓకేనా? సో, ఇవన్నీ కూడా వృద్ధులకు సంబంధించి మిగతా రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు. దివ్యాంగులకు సంబంధించి చూసుకున్నట్లయితే మీకేదైతే యూడీఐడీ కార్డ్స్, సదరం సర్టిఫికేట్స్ ఉంటాయో, సో, దానికి మీ యొక్క ఆధార్ కార్డ్‌కి ఖచ్చితంగా లింక్ అయ్యుండాలి. మీ యొక్క సదరంలో ఖచ్చితంగా 40% మీకు వైకల్యం తత్వం మినిమమ్ 40% అయితే ఉండాలనమాట. 40% కంటే తక్కువ గనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్స్ అనేటువంటి వాటిని నిలిపివేస్తారు. సో, ఇలాగా మీ యొక్క వివరాల్లో ఏవైనా లోటుపాట్లు గనుక ఉన్నట్లయితే పెన్షన్‌లను నిలుపుదల చేయమని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలైతే వచ్చాయన్నమాట గవర్నమెంట్ నుంచి. సో, ప్రస్తుతమైతే ఈ క్రాస్ చెక్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేదైతే జరుగుతుంది ఇంటర్నల్‌గా. ఓకేనా? సో, మీకు మరీ చెప్తున్నాను. మీ యొక్క వివరాలన్నిటిని కూడా కొంచెం లోటుపాట్లు ఏవైనా ఉన్నా సరే వాటిని సరిచేసి పెట్టుకోండండి. సో, మెయిన్ వచ్చేసి చాలా వరకు డేట్ ఆఫ్ బర్త్ దగ్గరైతే వస్తాయి. అంటే వయసు దగ్గర వస్తాయండి. ఏజ్ దగ్గర. పెన్షన్స్ తీసుకున్నటువంటి లబ్ధిదారులకు. ఒకవేళ దివ్యాంగ వికలాంగులైనట్లయితే వాళ్ళకి డిజబిలిటీ పర్సెంటేజ్ దగ్గర వస్తాయి. సదరం సర్టిఫికేట్‌లో పర్సెంటేజ్ ఉంటుంది కదా! దాని దగ్గర లోటుపాట్లు ఏవైనా రావచ్చనమాట.
ఇక్కడికి ఇది క్లియర్. అండ్ దీంతో పాటుగా మీకు పెన్షన్స్ వస్తాయా లేదా? మీ డేటా మొత్తం కూడా కరెక్ట్‌గా ఉందా లేదా? అని ఈ చేయూత పెన్షన్‌లకు సంబంధించిన వెబ్‌సైట్‌లో మీరు స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు. అది ఎలాగో మీకిప్పుడు వన్ బై వన్ అయితే చెప్తాను. సో, ఇది ఆసరా చేయూత పెన్షన్‌లకు సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. సో, ఈ వెబ్‌సైట్‌లోకొచ్చాక ఫస్ట్ ఇక్కడ మీ యొక్క పెన్షన్ ఐడీ కావచ్చు, యూఐడీ కావచ్చు, అలాగే సదరం ఐడీ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఆప్షన్ అయితే తీసుకోవాలి. సో, మీకు ఆ మూడిట్లో ఏదైనా ఒక ఐడీ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. లేదు మీకు ఆ 3 ఐడీ నంబర్స్ తెలియకపోతే మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చున్నారు. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క మండలం సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ పంచాయతీ ఏదో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో, మీ మండలం సెలెక్ట్ అయ్యాక మీ పంచాయతీ కూడా ఏదో చూపిస్తుందక్కడ. ఒక సెకండు. సో, ఇలాగా మీ యొక్క పంచాయతీ కూడా సెలెక్ట్ చేసుకున్నాక మీ యొక్క నేము, దాని తర్వాత మీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ నేమ్ సెట్ చేసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క నేమే ఓపెన్ అవుతుంది. ఎగ్జాక్ట్‌గా. లేదు మీ పంచాయతీ వరకు పెట్టుకుంటే మీ పంచాయతీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల యొక్క నేమ్స్ మొత్తం కూడా లిస్ట్ టైప్‌లో వస్తాయన్నమాట. సో, అక్కడ మీ డేటా మొత్తం కూడా ఉంటుంది. అక్కడకు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరే. సో, మీరు మీ యొక్క డీటెయిల్స్‌లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని వెంటనే సరిచూసుకోండి. సో, నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఫస్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది. దాని తర్వాత మండలం నేమ్ ఉంటుంది. దాని తర్వాత పంచాయతీ నేమ్ ఉంటుంది. అలాగే పెన్షన్ ఐడీ ఉంటుంది. దాని తర్వాత యూఐడీ నంబర్ ఉంటుంది. బెనిఫిషియరీ నేమ్ అంటే మీ మీ నేమ్ ఉంటుంది. ఫాదర్ అండ్ హస్బెండ్ ఏదైతే అది వాళ్ళ నేమ్ ఉంటుంది. పెన్షన్ టైప్ ఈ పర్సన్‌ది వచ్చేసి డిజేబుల్డ్ పెన్షన్ అనమాట. నెక్స్ట్ ఏజ్ ఉంటుంది. జెండర్ ఉంటుంది. అలాగే శాంక్షన్డ్ మంత్, పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. లాస్ట్ రిలీజ్డ్ మంత్ చూడొచ్చు. రిలీజ్ అమౌంట్ డిజేబుల్డ్ పర్సన్ కాబట్టి రూ. 4016. ఇలాగ మీ డేటా మొత్తం కూడా ఒకసారి మీ అంతట మీరే క్రాస్ చెక్ చేసుకోండి. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే మీకు పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. లేదంటే నిలుపుదల చేస్తారు. మళ్ళా మీ డీటెయిల్స్ అన్నీ కూడా లోటుపాటు క్లియర్ చేసుకున్నాక మీకు పెన్షన్ కంటిన్యూ చేస్తారు. సో, సేమ్ మనకు ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్స్ కూడా అదే విధంగా పంపిణీ చేస్తారు. అన్నీ కరెక్ట్‌గా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ ఉండాలి ఖచ్చితంగా కూడా. ఓకేనా? అలాగే మీ డేటా మొత్తం కూడా కరెక్ట్‌గా ఉండాలన్నమాట. ఒకసారి స్టేటస్ అది చెక్ చేసుకోండి నేను చెప్పినటువంటి స్టెప్స్ అన్నిటిని కూడా ఫాలో అప్ చేసి. ఇక పెన్షన్ డబ్బులు ఎంత మొత్తంలో ఎంత పంపిణీ చేస్తారు? ఏ కేటగిరీ వాళ్ళకు? అంటే ప్రస్తుతానికైతే పెన్షన్ అమౌంట్ ఇంక్రీజ్ చేసినట్టు అఫీషియల్‌గా ఇంకా కూడా మనకి ఎటువంటి సమాచారం రాలేదు. కాబట్టి ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా వృద్ధులకు వీళ్ళందరికీ కూడా రూ. 2016 వస్తాయి. దివ్యాంగులకు, వికలాంగులకు వీళ్ళకి రూ. 4016 వస్తాయన్నమాట. ఇంక్రీజ్ చేసిన తర్వాత అమౌంట్స్ అనేటువంటివి చేంజ్ అవుతాయన్నమాట. నేను ఏదేమైనా అప్డేట్ అనేదైతే ఎప్పటికప్పుడు మీకు తెలియచేస్తూనే ఉంటాను గైస్. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.